నా పేరు హరిప్రసాద్ అండి, డాక్టర్ హరిప్రసాద్. నేను క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్‌ని. మేము యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుంచి వచ్చినాము. ఈ గ్యాదరింగ్ ఎందుకు అంటే జస్ట్ ఒక ఐసీయూ గురించి అవేర్‌నెస్ పెంచుతాం అనేసి. జనరల్‌గా మనకి ఐసీయూ అనేది అంటే చాలా పేషెంట్స్ గురించి కానీ అటెండర్స్ చాలా భయపడతారు. ఎందుకంటే ఐసీయూలో ఒకసారి పేషెంట్ వెళ్ళారు అంటే మనకి బయటికి ఇదొస్తారా లేదా అని. కానీ ఐసీయూలో వచ్చే పేషెంట్స్ చాలా క్రిటికల్. ఇంతకుముందు మనకి ఒక 10 ఇయర్స్ ముందు మనకు ఐసీయూ కేర్ ఇవన్నీ అనేవి ఇండియా మొత్తం మీద చాలా దీనిగా ఉండేది. ఇప్పుడు గత 10 ఇయర్స్‌లో బాగా మనకి ఐసీయూ కేర్ అనేది అడ్వాన్స్‌మెంట్ జరిగింది. దీంట్లో మనం ఒక పేషెంట్‌కి వెంటిలేటర్ మీద పెడుతున్నాము అంటే మళ్ళీ పేషెంట్ వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చేది 10-20 80-90% శాతం వరకు బయటకు వస్తారు. ఓన్లీ 10% పేషెంట్స్ చాలా క్రిటికల్ ఉన్న వాళ్ళు. దీనికన్నా ఇంకా అడ్వాన్స్ కూడా ఉంది. దాంట్లో ఏంటి అంటే మనం కొన్నిసార్లు వెంటిలేటర్ పెట్టేది హార్ట్ గురించి, లంగ్స్ గురించి, వేరే వ్యాధుల గురించి, డిఫరెంట్ కండిషన్ గురించి, హెల్త్ కండిషన్ గురించి. ఇప్పుడు వెంటిలేటర్ అనేది ఒక మాధ్యమం బాడీలో ఆక్సిజన్ పెంచడానికని. ఎందుకంటే మనకి క్రిటికల్గా ఉన్నప్పుడు బాడీలో ఆక్సిజన్ కన్జర్ప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ దీంట్లోని మనకి వెంటిలేటర్ త్రూగా ఆక్సిజన్ బాడీలో ప్రాణవాయువు ఏదైతే తక్కువ కాకుండా మనం కాపాడగలుగుతాం. అండ్ డ్యూరేషన్ ఆఫ్ వెంటిలేటర్ అనేది అంత హెల్త్ కండిషన్ ఇంప్రూవ్ అయిన వరకు పెట్టచ్చు. నెక్స్ట్ మనది దీంట్లోనే ఆక్సిజన్ పెంచే విధానంలో కొన్నిసార్లు వెంటిలేటర్ మీద పెట్టినా మనకి కొన్నిసార్లు ఇంప్రూవ్మెంట్ రాకపోతే మనం పేషెంట్ని బోర్లా పెట్టి పడుకోబెట్టి అరౌండ్ 16-18 అవర్స్ వరకు బోర్లా పెట్టి మనం ఇచ్చేస్తాం. దీనికి ప్రోన్ వెంటిలేషన్ విధానం అంటాం. ఇది కూడా ఒక విధంగా బాడీకి సపోర్ట్ చేసేది. దీనికన్నా అడ్వాన్స్ విధానం అవుతుంది ఇక్మో అనేది, ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్. దీంట్లో ఏంటి అంటే మనం ఏం చేస్తాము, ఎవరికైతే వెంటిలేటర్ మీద పెట్టినా సరే మనకి బాడీలో ఆక్సిజన్ సఫిషియెంట్గా లేకపోతే హార్ట్ కండిషన్ చాలా వీక్గా ఉంటుంది. ఆ కండిషన్లో ఇలాంటి ఎక్స్ట్రా కార్పోరియల్ ఆక్సిజన్ థెరపీలను పెడితే ఏమవుతుంది అంటే దీంట్లోనే బాడీ నుంచి బ్లడ్ బయటికి తీసుకొని వచ్చి క్యానులాస్ త్రూగా మనం ఆర్టిఫిషియల్గా బ్లడ్లో ఆక్సిజన్ మిక్స్ చేయడం అండ్ హార్ట్ పంపింగ్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఇవి అందరికీ పెట్టం. కండిషన్స్ ఎవరైతే రికవరబుల్ అవుతారో కొన్ని కండిషన్స్లో మనకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు, సివియర్గా మనకి బీపీ హెచ్చుతగ్గులు అవుతాం, బీపీ కంట్రోల్లో అసలు లేకపోవడంలో మనం టైం బైన్ కోసం దీనికోసం పెడతాం. ఇక్మో అనేది 2 టైప్స్. ఒకటవుతుంది మనకి వివి ఇక్మో, యూజువల్గా మనం లంగ్స్ కోసం అనేది పెట్టింది. అండ్ విఐ ఇక్మో అనేది మనకి హార్ట్ అండ్ లంగ్ ఎక్కడ సపోర్ట్ అవసరం పడుతుందో, ఓన్లీ హార్ట్ సపోర్ట్ అవసరం పడినా సరే మనం ఈ కండిషన్లో కొందరు 5 రోజుల్లో రికవర్ అవుతారు, కొందరు 7 రోజుల్లో రికవర్ అవుతారు. మ్యాక్సిమం 10-15 డేస్లో చాలామందికి హార్ట్ అండ్ లంగ్స్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ట్రీట్మెంట్ ఏ కారణం వల్ల మనం ఇక్మో ఇనిషియేట్ చేసామో దానికోసం కారణం ఆ వ్యాధి కంట్రోల్ అయ్యే వరకు మనం ఇక్మో మీద పెట్టి ఉంచవలసి వస్తుంది. ఆ తర్వాత ఇక్మో నుంచి తీసేస్తాం. సిమిలర్గా అలాగే కొందరికి కొన్ని వ్యాధులు ఉంటాయి, దేంట్లోనైతే లంగ్ రికవరీ అవ్వదు, హార్ట్ రికవరీ అవ్వదు. వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ కోసం వెయిట్ చేసే వరకు కొందరికి ఒక సమయం వరకు మనిషి ప్రాణానికి బతికి ఉంచుకోవడానికి కోసం అనేసి మనం ఇది పెడతాం. యశోద హాస్పిటల్ దీంట్లో చాలా చేస్తుంది. మనం ఇక్కడే కాకుండా వేరే ఊరుల నుంచి, ఇండియా మొత్తం మీద నుంచి, ఈవెన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి కూడా మనం ఇక్మో ఇనిషియేట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ సదుపాయం లేకపోతే అక్కడ మనం ఇనిషియేట్ చేసి ఫ్లైట్లో వాళ్ళకి ఇక్కడికి తీసుకొని వచ్చి మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. కొందరు ట్రాన్స్ప్లాంట్ వరకు తీసుకొని వెళ్తున్నాం. ఈ మధ్యన కూడా చాలామందికి మనం అలాగే చేసి కాపాడుకున్నాం. ఈ ఇయర్ కూడా మనం ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు జనవరి నెల నుంచి ఇప్పుడు వరకు చూస్తే అరౌండ్ 25-30 ఇక్మోస్ చేసినాం. దీంట్లో